వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. జింకపై గల వ్యామోహంచే భరతుడు మృగంగా జన్మించు. శ్రీ శుకౌవాచ. ఏకదా తు మహానద్యాం కృతాభిషేకనైయమిక ఆవశ్యకో బ్రహ్మాక్షరమభిగృణానో ముహూర్తత్రయముదకాంతే ఉపవివేశ. శ్రీ శుకుల వారు చెప్తారు, ఓ పరీక్షిన్ మహారాజా, ఒకానొక నాడు భరతుడు గండకీ నదీ జలములతో స్నానమాచరించి సంధ్యావందనాది నిత్య నైమిత్తికాది కర్మలను ముగించుకుని ఓంకారమును జపించుతూ 3 ముహూర్తముల కాలము ఆ నదీ తీరమున కూర్చుని ఉన్నట్ట. తత్రాజన్ హరిణీ పిపాసయా జలాశయాభ్యాసం ఏకైవోపజగామ. తయా పేపీయమానౌదకే తావదేవా విదూరేణ నదతో మృగపతేరున్నాదో లోక భయంకర ఉదపతత్. మహారాజా, అదే సమయమున ఒక జింక మిగుల దప్పికున్నదై నీరు త్రాగుటకై ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది. అది నీరు త్రాగుచుండగా ఆ సమీపమున భయంకరమైన సింహగర్జన వినిపించింది. తముపసృత్య సామృగ వధూ ప్రకృతి విప్లవాచకిత నిరీక్షణ సుతరామపి హరిభయాభినివేశ వ్యగ్రహృదయా పారిప్లవ దృష్టిరగత తృషాభయా సహసైవోచక్రామ. జింకలు సహజంగానే భయస్వభావం గలవి. ఆ జింక జాతి లక్షణం అనుసరించి మొదటనే అటునిటు నలుదశల బిత్తరగా చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు భీకరమైన సింహగర్జన విన్నంతనే భయంతో అది వ్యాకులపాటునకు లోనయ్యింది. అప్పుడు దప్పిక తీరకుండాను అది చంచల దృష్టితో నది ఆవలి తీరములు చేరుటకి ఒక్క ఉదుటున ఎగిరి గంతు వేసింది. తస్యా ఉత్పతంత్యా అంతర్వత్న్యా ఉరుభయావగలితో యోని నిర్గతో గర్భస్రోతసి నిపపాత. చూలుతోనున్న ఆ జింక ఎగిరి గంతు వేయున్నప్పుడు ఆ భయకారణంగా దాని గర్భమునందున్న జింకపిల్ల జారి నీటి ప్రవాహంలో పడిపోయింది. తత్ప్రసవోత్సర్పణ భయ ఖేదాతురా స్వగణేన వియుజ్యమానా కస్యాం చిద్దర్యాం కృష్ణ సారసతీ నిపపాత అధచమమార. సింహగర్జనకు భయపడి ఎగిరి గంతు వేయున్నప్పుడు గర్భపాతము కాగా ఆడజింక మిగుల వ్యాకులపాటును పొందింది. అంతకుముందు అది తన గుంపు నుండి వేరే ఉండెను. ఆ తొందరలో అది చేరువలో గల ఒక కొండ గుహలో పడిపోయి మృతి చెందింది.
తం త్వేన కునకం కృపణం స్రోతసానూహ్యమానం అభివీక్ష్యాపవిద్ధం బంధురివానుకంపయా రాజర్ష్యద్భరత ఆదాయ మృతమాతరం ఇది ఆశ్రమపదం అనయత్. తల్లిని కోల్పోయిన ఆ జింకకోన నదిలో కొట్టుకొని పోవుచుండగా భరతుడు చూశాడు. వెంటనే ఆ రాజర్షి ఆ శిశువును జాలితో తన చేతుల్లోకి తీసుకున్నాడు. తరువాత అతడు బంధువు వలె దానిని ఆత్మీయతతో తన ఆశ్రమునకు తీసుకుని వచ్చాడు. తస్య వా ఏన కునక ఉచ్చైరేతస్మిన్ కృత నిజాభిమానస్య అహరః తత్పోషణ పాలన లాలన ప్రీణనానుధ్యానేన ఆత్మనియమాః సహ యమాః పురుష పరిచర్యాదయ ఏకైకశః కతిపయేనాహర్గణేన వియుజ్యమానాః కిల సర్వే ఏవోదవసన్. రాను రాను ఆ భరతునకు ఆ లేడి పిల్లపై అనురాగం అధికంగా వచ్చింది. ఆ మమకారంతో అతడు నిత్యము అన్నపానములను సమకూర్చుచూ దానిని పోషిస్తూ వచ్చాడు. మృగం నుండి రక్షిస్తూ వచ్చాడు. ఆప్యాయతతో లాలించాడు. దానితో ఆడుకొనుచూ దానిని ప్రేమతో సాకుతూ ఉన్నాడు. నిరంతరము ఆయనకు ఆ లేడీయే తనకు సర్వస్వమగుట వలన అతడు దాని ధ్యాసలో పడిపోయాడు. అంతటా అతడు నిత్యము ఆచరించడు యమ నియమాదులు భగవత్సేవాది కృత్యమును ఒకటికొకటిగా నిలిచిపోయాయి. ఆహా, చివరకు అతడు వాటికి అన్నింటికీ స్వస్తి చెప్పేసి. అహోపతాయం హరిణ కుణక కృపణ ఈశ్వరరథ చరణ పరిభ్రమణ రయేణ స్వగణ సుహృద్బంధుభ్య పరివర్తిత శరణం చమోపసాదితో మామేవ మాతా పితరౌ భ్రాతృజ్ఞాతీన్ యౌధికాం శైవోపేయాయ నాన్యం కంచన వేదమయీ అతి విశ్రబ్ధశ్చ అత ఏవ మయా మత్పరాయణస్య పోషణ పాలన ప్రీణన లాలన మనసూయున అనుష్ఠేయం శరణ్యోపేక్షా దోష విదుష. ఆ భరతుడు ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. కాలవశమున ఈ లేడి పిల్ల తన గుంపునకును బంధుమిత్రులకును దూరమై ఏ దిక్కులేనిదై నన్ను శరణుజొచ్చింది. ఇది నన్నే తన తల్లిగా, తండ్రిగా, సోదరునిగా, బంధువుగా, తన జాతివాణినిగా నమ్ముకుని ఉన్నది. అది నన్ను తప్ప మరి ఎవ్వరినీ ఎరుగదు. నాపై దీనికి గల విశ్వాసము గాఢమైనది. శరణాగతులను ఉపేక్షించుట దోషము కదా. కనుక నా మీదనే ఆధారపడి ఉన్న ఈ జింకపిల్లపై ఏమాత్రము నిరాదరము చూపక దీనిని పోషించుట, ఆదుకొనుట, ప్రేమతో బుద్ధగించుట నా కర్తవ్యము. పరోపకారశీలురైన సజ్జనులు, శాంతి స్వభావులు, దీనజన బాంధవులు శరణాగతులను రక్షించు విషయమున తమ సకల ప్రయోజనములను పరిత్యజిస్తారు. ఆ ప్రయోజనములు ఎంతటివైనను లెక్క చేయరు. ఇది ముమ్మాటికి యథార్థము. నూనం హ్యార్యాః సాధవోపశమశీలాః కృపణ సుహృద ఏవం విధార్థే స్వార్థానపి గురుతరానుపేక్షంతే ఇది కృతానుషంగ ఆసనశయనాటన స్థానాశనాదిషు సహ మృగజహునా స్నేహానుబద్ధ హృదయ ఆసీత్. ఈ విధంగా భరతునకు ఆ పసికూనపై మమకారము పెనవైచుకొని పోసాగెను. కూర్చుంటున్నప్పుడు, పరుండునప్పుడు, అటునిడు తిరుగునప్పుడు, నిలిచి ఉన్నప్పుడు, భుజించుచున్నప్పుడు ఆయనకు ఆ జింకపిల్లపై తప్ప మరి ఒక ధ్యాసయే లేకుండెను. కుశ కుసుమ సమిత్ పలాశ ఫలమూలోదకాని అహరిష్యమాణో వృకశాలావృగాదిభ్యో భయమాశం సమానో యదా సహ హరిణ కునకేన వనం సమావిశతి. వేట కుక్కల వలనను, తోడేళ్లు మొదలగు క్రూర జంతువుల వలనను ఆ జింకపిల్లకు ఎప్పుడు ఏ హాని వాటిల్లునోనని భరతుడు అనుక్షణము భయపడుతూ ఉండేవాడు. అందువలన దర్భలు, పూలు, మోదుగు సమిధలు, పత్రములు, ఫలమూలాదులు తీసుకుని వచ్చుటకై వెళ్ళినప్పుడు కూడా అతడు ఆ లేడి పిల్లని వెంట పెట్టుకునే వెళ్తూ ఉండేవాడు. పతిషుజ ముగ్ధభావేన తత్ర తత్ర విషక్తమతి ప్రణయభర హృదయ కార్పణ్యా స్కంధే నోద్వహదేవముత్సంగ ఉరసి చాధాయోపలాలయన్ ముదం పరమామవాప. వనమునకు వెళ్ళినప్పుడు లేడిపిల్ల సౌకుమార్యముచే నడువలేక అక్కడక్కడ ఆగిపోతూ ఉండేది. అప్పుడు భరతుడు దానిపై గల ప్రేమాతిశయము చే దానిని తన భుజముల మీదకి ఎత్తుకుని మోస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు తానును కూర్చుని దానిని ఒడిలోనికి చేర్చుకుని హృదయమునకు హత్తుకొనుచుండేవాడు. ఆ విధంగా అతడు దానిని లాలించుచూ మిగులు ఆనందిస్తూ ఉండేవాడు. ప్రియాయాం నిర్వర్త్యమానాయాం అంతరాలే అపి ఉత్థాయోత్థాయ యదైనం అభిచక్షీద తర్హివావ స వర్షపతి ప్రకృతిస్థేన మనసా తస్మా ఆశిష ఆశాస్తే స్వస్తిస్తాద్వత్సతే సర్వతైతి. నిత్య నైమిత్తిక కార్యములు అంటే అగ్ని కార్యాదులు చేయుచున్నప్పుడు కూడా భరతుడు మధ్యలో లేచుచు దాని కొరకే చూస్తూ ఉండేవాడు. అది కనబడినంతనే ఆయన మనస్సు కుదుటపడుతూ ఉండేది. అప్పుడు అతడు దాని క్షేమమును కోర్చు వత్సా అన్ని విధములుగా నీకు శుభముగా కాని పలుకుచుండేవాడు. అన్యదా వృషముద్విగ్నమనార్నష్టద్రవిణ ఇవ కృపణస్స కరుణమతి తర్షేణ హరిణ కునక విహర విరహ విఫల హృదయ సంతాపస్తమేవానుశోచన్
కిలకి కష్మలం మహదభిరంభిత ఇది హోవాచ. ఎప్పుడైనను ఆ జింక కోన తనకు కనబడనిచో నిధిని కోల్పోయిన లోభి వలె అతని చిత్తము వ్యాకులపాటునకు లోనగుచుండెను. అప్పుడు దాని ఎడబాటునకు తట్టుకొనలేక అతడు సంతప్త హృదయుడై దానిపై గల వ్యామోహముచే మిగుల దుఃఖిస్తూ ఇలా అనుకుంటేవాట. అపిబత స వై కృపణ ఏణ బాలకో మృతహరిణీ సుతోహో మమానార్యస్య శఠ కిరాతమతేరకృత సుకృతస్య కృత విశ్రంభ ఆత్మప్రత్యయేన తదవిగణయన్ సుజన ఇవాగమిష్యతి. అయ్యో, తల్లి లేని లేడి పిల్ల దారి తప్పి ఎక్కడికి పోయిందో ఏమో. అమాయకమైన ఆ కూన బిక్కమొగం వేసుకుని దిక్కులు చూస్తూ ఉండొచ్చు. వాస్తవముగా నేను అనార్యుడను, దయలేనివాడను, పాపాత్ముడను. దీనికి నాపై గల విశ్వాసం అంతులేనిది. నన్ను పూర్తిగా ఆత్మీయునిగా తలంచి సత్పురుషుని వలె అది మంచి మనస్సుతో నా తప్పును మరచి తిరిగి వచ్చిన బాగుండును. అపి క్షేమేణాస్మిన్నాశ్రమో పవనే చష్పాణి చరంతం దేవగుప్తం ద్రక్ష్యామి. అపి జన వృకసాలావృకోన్యతమో వా నైకచర ఏకచరో వా భక్షయతి. నిమ్లోచతి భగవాన్ సకల జగక్షేమో దయత్రయ్యాత్మాద్యాపి మమ న మృగవధూన్యాస ఆగచ్చతి. భగవంతుని కృపచే అది క్షేమంగా ఉన్నచో అదియే 10,000. ఈ ఆశ్రమ ఉపవనమునందే లేతగడ్డి పరకలను మేయచ్చు నాకు కనబడిన బాగుండును. అలా కాకుండా తోడేలు, వేట కుక్క, అడవి పంది, పెద్ద పులి మొదలు క్రూర జంతువులలో ఏదైనాను దానిని భక్షించి ఉండలేదు కదా. సూర్యభగవానుడు వేదస్వరూపుడు. ఆ స్వామి సమస్త జగద్రక్షణకై ఉదయించుచు వెలుగులను ప్రసరింపజేయుచుండును. అట్టి దయామయుడు అస్తమింపబోచున్నాడు. ఆ ఆడులేడి నాకు అప్పగించిన ఆ పసికూన ఇంకా రాలేదే అని బాధపడ్డట. అపిస్విదకృత సుకృతమాగత్య మాం సుఖయిష్యతి. హరిణరాజకుమారో వివిధ రుచిర దర్శనీయ నిజ మృగధారక వినోదైర సంతోషం స్వానామపనుతన్. ఆ లేడి కూన నాకడ రాజకుమారుని వలె మిక్కిలి చనువుగా పెరిగింది. నేను దురదృష్టవంతుడను. అది మరల నా యుద్ధకు వచ్చునా? జింకపిల్లలకు సహజమైన గంతులతో ఆటలతో ఇంతవరకును అది నన్ను ఆనందింపజేయచు వచ్చింది. మనోహరమైన ఆ ముద్దుల కూన తనకు ఆత్మీయుడనైన నా యొక్క దుఃఖమును తొలగించు సంతోషపెట్టునా? శ్వేలికాయాం మామృషా సమాధినా ఆమీరితదృశం ప్రేమ సంరంభేణ చకిత ఆగత్య పృషత పరుష విషాణాక్రేణ లుఠతి. ఆసాదిత హవిషిబర్హిషి దూషితే మయోపాలబ్ధో భీత సపద్యుపరతరాస ఋషికుమారవత్ అవహిత కరణ కలాపాస్తే. అప్పుడప్పుడు నేను దానితో ముద్దు మురిపైములకై ఆడుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నేను ప్రణయకోపంతో సమాధిని నటిస్తూ కనులు మూసుకుంటాను. అంతటా అది ఇంచుగా భయపడుతూనే సుకుమారమైన తన లేద కొమ్ములతో నన్ను గీరుతుంది. అది నాకు నీటి బిందువు వలె సుఖస్పర్శనే ఇచ్చుచుండేది కానీ నన్ను ఏమాత్రం బాధింపలేదు. ఎప్పుడైనాను నేను దర్భలపై హోమద్రవ్యమును ఉంచినప్పుడు అది తన నోటితో దాకి ఆ దర్భలను అపవిత్రము చేస్తూ ఉండేది. ఆ సమయమున నేను చిరుకోపం ప్రకటిస్తూ ఉండేవాడిని. అంత మాత్రమునకు అది భయపడి వెంటనే తన ఆటను మాని కదలక మొదలక కూర్చుండేది. అప్పుడు అది ఇంద్రియ నిగ్రహంతో ఒప్పిన ఋషికుమారుని తలంపింపజేస్తుండేది. హింవా అరే ఆచరితం తపస్తపస్విజ్ఞానయా యదియమవని స వినయ కృష్ణ సారతనయతన తనుతర సుభగ శివతమాఖర రఘుర పద పంక్తిభిద్రవిణ విదురాతరస్య కృపణస్య మమ ద్రవిణ పదవీం సూచయంతి ఆత్మానం చ సర్వతః కృత కౌతుకం ద్విజానాం స్వర్గాపవర్గ కామానాం దేవయజనం కరోతి. భరతుడు భూమిపై గల జింకపిల్ల కాలిగిట్టల గుర్తులను చూసి ఇలా అనుకున్నాడు. పవిత్రమైన ఈ భూమి ఎంతటి తపశ్చర్య ఆచరించినో కదా. ఏలైన ఇది కోమలమైన జింకపిల్ల యొక్క శృతిమెత్తని గిట్టల సుఖస్పర్శలకు నోచుకోనినది. ఆ కూన మిక్కిలి శీలము గలది. ఆ మగలేడి పిల్ల యొక్క పాదచిహ్నములు మిగుల మంగళకరములైనవి. ఆ కాలి గుర్తులు నాకు అది వెళ్ళిన చక్కని దారిని సూచించుచున్నవి. ఆ పాదముద్రలు ఎంతో ఆనందమును కూర్చుచున్నవి. ఆ లేడి కూనయే కదా నాకు గల సర్వస్వము. ఒక విధముగా ఈ ప్రదేశమే నాకు మంగళమయముగా భాసిల్లుచున్నది. స్వర్గసుఖములను గాని పరమ పురుషార్థమైన మోక్షమును గాని అభిలషించుచు భూసురోత్తములు దేవయజ్ఞమును చేయుటకు ఈ భూమి మిక్కిలి అర్హమై ఉన్నది.
అపిస్వితసౌ భగవానుడుపతిరేనం మృగపతి భయానృతమాతరం మృగపాలకం స్వాశ్రమ పరిభ్రష్టమనుకంపయా కృపణ గణవత్సల పరిపాటి. ఈ జింకపిల్ల యొక్క తల్లి సింహగర్జనకు భయపడి మృత్యుపాలైంది. ఆ స్థితిలో ఈ పసికూన నా దరి చేరింది. ప్రస్తుతం అది ఈ ఆశ్రమమునకు దూరమై అనాథ అయినది. పూజ్యుడు దీనజనవత్సలుడు అయిన చంద్రుడు దయతో దీనిని రక్షించిన బావుండును. కింవా ఆత్మజ విశ్లేషజ్వరదవదహన శిఖాభిరుపతప్యమాన హృదయ స్థలనలీనీకం మాముపసృత మృగీతనయం శిశిర శాంతానురాగ గుణిత నిజ వదన సలినామృతమయ గభస్తి విశ్వదయతీతి. సుకుమారమైన పద్మము వంటి నా హృదయము నా కుమారుల ఎడబాటు వలన కలిగిన తాపమని దావాగ్ని జ్వాలలచే తపించిపోవచ్చున్నది. ఈ జింక పిల్లను నేను చేరదీయుటతో ఆ తాపము కొంత చల్లారినది. ఇప్పుడు అదియు దూరమగుటతో ఆ తాపము నన్ను దహించి వేయుచున్నది. చంద్రుని కిరణములు చల్లనివి, ప్రశాంతతను చేకూర్చున్నవి, అనురాగపూరితములు. ఇప్పుడు తన యందు జింక చిహ్నము కలిగి ఉన్న చంద్రభగవానుడు తన అమృతమయ కిరణములను నాపై ప్రసరింపజేసి నా ఈ పరితాపమును పోగొట్టిన బాగుండును అని భక్తుడు వాపోయాడు. ఏవమఘటమాన మనోరథాకుల హృదయో మృగధారకాభాసేన స్వారబ్ధ కర్మణా యోగారంభణతో విభ్రంశిత సయోగ తాపసో భగవదారాధన లక్షణాచ్చ కథమితరథా జాత్యం తరయేణ కుణకే ఆసంగ సాక్షాన్నిశ్రేయస ప్రతిపక్షతయా ప్రాక్ పరిత్యక్త దుస్త్యజ హృదయాభిజాతస్య తస్యైవమంతరాయ విహిత యోగారంభణస్య రాజర్షేర్భరతస్య తావన్మృగార్భకపోషణ పాలన ప్రీణన లాలనానుషంగేన విగణయత ఆత్మానమహిరివాకుబిలం దురతిక్రమ కాలకరాలరభస ఆపద్యత. భరతుడు తన యోగ సాధన ద్వారా మోక్షప్రాప్తికై అభిలాష పడుచున్నాడు. అది సిద్ధింపకపోవటతో ఆయన హృదయం కల్లోలితమై ఉన్నది. అది ప్రారబ్ధ కర్మ ఈ లేడి పిల్ల రూపంలో వచ్చి ఆయనను యోగాభ్యాసము నుండి భగవద్ ఆరాధన కార్యముల నుండి దూరమునర్చెను. పరమ పురుషార్థముకు మోక్షప్రాప్తికి భోగభాగ్యములు విఘ్నములు కలిగించునని భావించి తన కన్నబిడ్డలను కూడా విడిచిపెట్టి వనములకు చేరియుండెను. అట్టి భరతునకు మానవజాతికి చెందని ఒక జింకపిల్లపై ఇంతటి మమకారము ఏర్పడటకు కారణం ప్రారబ్ధ కర్మము గాక మరి ఏముంటుందండి? ఆ విధంగా అతని యోగాభ్యాసం ఉట్టికెక్కెను. అనగా యోగం నుండి భ్రష్టుడయ్యాడు. ఆ లేడి పిల్లను పోషించుచూ రక్షించుచు దానికి ప్రీతిని కలిగించుచూ లాలించుచూ అతడు తన ఆత్మోన్నతినే విస్మరించాడు. ఇంతలో ఎలుక కలుగులో ప్రవేశించు పాము వలె దురతిక్రమము భయంకరమైన మృత్యువు కబళించు సమయము రానే వచ్చెను. తదానీమపి పార్శ్వవర్తినమాత్మజమివానుశోచంతం అభివేక్షమాణో మృగ ఏవాభినివేశితమనా విసృజ్య లోకమిమం సహ మృగేణ కళేబరం మృతమనున మృత జన్మానుస్మృతిరవన్మృగ శరీరమవాప. అవసాన దశ ఎందుకు శోకాకులమై ఆ లేడి పిల్ల పుత్రుని వలె అతని ప్రక్కనే ఉండెను. దానిని చూసి అతని మనస్సు కూడా కుమిలిపోచుండెను. ఆ స్థితిలో అతని మనస్సు లేడి పిల్ల పైననే నిమగ్నమై ఉండెను. ఆ మమకారంతోనే అతడు తన తనువును చాలించాడు. అంత్యకాలమున మనస్సునందు ఉన్న భావమునకు అనుగుణముగా అతడు లేడియే జన్మించాడు. కానీ యోగ సాధన ప్రభావమున అతనికి పూర్వజన్మయందు చేసిన భగవదారాధనా స్మృతి నశింపలేదు. తత్రాపిహ వా ఆత్మనో మృగత్వ కారణం భగవదారాధన సమీహానుభావేనానుస్మృత్య భృశం అనుతప్యమానాః అహో కష్టం భ్రష్టోహమాత్మవతాం అనుపహాద్యద్విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణస్యాత్మవతాత్మని సర్వేషామాత్మనాం భగవతి వాసుదేవే తదనుశ్రవణ మనన సంకీర్తనారాధనానుస్మరణాభియోగేన అశూన్య సకలయామేన కాలేన సమాహితం కాత్మ్యేన మనస్తత్తు పునర్మమాబుధస్యారాన్మృగసుతమను పరిశుస్రావ. ఆ లేడి జన్మయందు కూడా పూర్వజన్మలో తాను ఉనర్చిన భగవదారాధన మహత్వము చేతనకు లేడి జన్మ ప్రాప్తించుట గల కారణం తెలియవచ్చెను. అందువలన అతడు మిక్కిలి పశ్చాత్తాపడుచు ఇట్లు అనుకున్నట్టు, అయ్యో పాపము, నేను సంయమనశీలురైన మహాత్ముల మార్గం నుండి పతనమైనాను. అన్ని విధములైన ఆసక్తులను ధైర్యముతో విడిచిపెట్టి ఏకాంతంగా పుణ్య వనమును ఆశ్రయించి ఉన్నాను. అచ్చట కూడా చిత్తమును సర్వాంతర్యామి అయిన వాసుదేవుని అందే నిలిపి నిరంతరము ఆ ప్రభువు యొక్క దివ్య గుణములనే విరుచు మననం చేయుచు సంకీర్తనము గావించుచున్నాను. అనుక్షణము భగవదారాధన యందును తస్మరణ యందును పూర్తిగా చిరభావమును ఉంచి నా జన్మను సార్థకమనర్చుకున్నాను. అట్టి నేను బుద్ధిహీనుడనై అకస్మాత్తుగా ఒక లేడి పిల్ల యందు మమకారమును పెంచుకుని లక్ష్యము నుండి జారిపోయాను. ఇట్లు రాజర్షి అయిన భరతుడు మృగ శరీరంలో
ఉన్నను ఆయనలో వైరాగ్య భావం కలిగింది. అంతటా అతడు తనకు జన్మను ఇచ్చిన తల్లిని విడిచిపెట్టి కాలంజర అను పేరు గల ఆ పర్వతము నుండి పులశ్చ పులహ ఋషుల ఆశ్రమమునకు చేరాడు. ఆ ఆశ్రమము శాంత స్వభావులైన మునులకు ప్రియమైనది. అది సాలగ్రామ తీర్థము అను దైవక్షేత్రముగా ప్రసిద్ధి వహించినది. ఇత్యేవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం పునర్భగవక్షేత్రం ఉపశమశీల మునిగణ దయితం సాలగ్రామం పులశ్చ పులహాశ్రమం కాలం జరాత్ ప్రత్యాజగామ. తస్మిన్నపి కాలం ప్రతీక్షమాణः సంగాచ్చ భృశముద్విగ్న ఆత్మసహచర శుష్కపర్ణతృణవీరుధా వర్తమానో మృగత్వ నిమిత్తావసానమేవ గణయన్ మృగశరీరం తీర్థోతక క్లిన్నం ఉత్ససర్జ. అచ్చట కూడా అతడు మృత్యువు వరకే నిరీక్షిస్తున్నాడు. మరల జీవితముపై ఆసక్తి కలుగునేమో అని భయపడుతున్నాడు. కనుక ఒంటరిగా ఎండిన ఆకులను తృణములను చిగుళ్లను తినుచు మృగత్వమును ప్రాప్తింపజేసిన ప్రారబ్ధ కర్మ క్షయమునకు ఎదురు చూడసాగాడు. చివరకు అతడు గండకీ నదీ జలములలో మునిగి తన మృగ శరీరమును త్యజించాడండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే అష్టమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.